హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు? నిజమైన ప్రేమ ఇప్పుడు మన తోడును లేదా సంతోషాన్ని కోరుకుంటుంది కానీ నాశనాన్ని లేదా బలిని కోరదు. నేను ఈ మాట అనడానికి గల కారణం 2022న కేరళలో సంచలనం సృష్టించిన షారూన్ రాజ్ హత్య కేసులో గ్రీష్మాను నిందితురాలుగా ప్రకటిస్తూ తిరువనంతపురం న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో యువతికి ఉరిశిక్ష విధించింది. అంతేకాకుండా సాక్ష్యాలను తారుమారు చేయడానికి ఆమెకు సహకరించిన గ్రీష్మ మేనమామకు 3 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ మేరకు అదనపు సెషన్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏఎం బషీర్ తీర్పిచ్చారు. గ్రీష్మకు ఉరిశిక్ష అమలు చేయడానికి గల కారణం ఏమిటి? అసలు ఈ హత్య కేసులో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. 2022 నాటి హత్య కేసు ఇది. అప్పట్లో కేరళలో పెను సంచలనం సృష్టించింది. షారూన్ రాజ్ బీఎస్సీ రేడియాలజీ స్టూడెంట్. కన్యాకుమారిలో ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు అతనికి గ్రీష్మ పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దాదాపుగా ఏడాది పాటు రిలేషన్షిప్లో కొనసాగారు. అదే సమయంలో వీరిద్దరి పెళ్లికి గ్రీష్మ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. వేరే వ్యక్తితో పెళ్లి చేయడానికి సంబంధాలు చూస్తున్నారు. దీంతో గ్రీష్మ షారూన్ రాజ్కు బ్రేకప్ చేయడానికి ప్రయత్నించింది. కానీ రిలేషన్ బ్రేకప్ చేయడానికి షారూన్ రాజ్ అంగీకరించకపోవడంతో అతన్ని హతమార్చడానికి కుట్ర పన్నారు. దీనికి గ్రీష్మ తల్లి, మేనమామ సహకరించారు. పెద్దలను ఒప్పించడానికి 2022 అక్టోబర్ 14వ తేదీన కన్యాకుమారిలోని తన ఇంటికి షారూన్ రాజ్ను ఆహ్వానించింది గ్రీష్మ. అక్కడికి వెళ్ళిన అతనికి తొలుత కూల్ డ్రింక్, ఆ తర్వాత విషాన్ని కలిపిన ఆయుర్వేద మందుని ఇచ్చారు. ఇది తాగిన మరుసటి రోజు అంటే 2022 అక్టోబర్ 15వ తేదీన షారూన్ మరణించాడు. విష ప్రభావం అతని శరీర అంతర్భాగాలన్నింటిలో కలిసిందని, మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ కారణంగా ఈ మరణం సంభవించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అప్పట్లో ఈ హత్య కలకలం రేపింది. తీవ్ర నిరసనలు చెలరేగాయి. దీనితో పోలీసులు రంగంలోనికి దిగారు. పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ జాంక్షన్ సారథ్యంలో లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. గ్రీష్మ ఇంటికి రావడం, ఆ తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురికావడం వంటి పరిణామాలతో ఆమె కుటుంబ సభ్యుల మీదకి అనుమానం వచ్చింది. దీనితో గ్రీష్మను నిర్మల్ కుమారన్ నారాయణన్, ఆమె తల్లిని అదే ఏడాది అక్టోబర్ 31వ తేదీన అదుపులోనికి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. ఐపీసీ సెక్షన్ 364, 328, 201 కింద కేసులు నమోదు చేశారు. ఈ నెల 18వ తేదీన వాదోపవాదాలను అంగీకరించి కోర్టు తాజాగా గ్రీష్మకు మరణశిక్షను ఖరారు చేసింది. తప్పు చేస్తే ఆడదానికైనా మగవాడికైనా శిక్ష ఒకే విధంగా ఉండాలి. లింగభేదం ఉండకూడదు. ఎందుకంటే చట్టం ముందు అందరూ సమానమే. ఎవరైనా సరే ఎదుటి వ్యక్తిని హత్య చేశాడు అని నిర్ధారణ అయిన మరుక్షణం ఉరిశిక్షను న్యాయస్థానాలు అమలు చేస్తే ఎవరైనా ఎదుటి వ్యక్తిని చంపాలంటే భయపడతారు. కేరళ న్యాయస్థానం విషమిచ్చి తన బాయ్ ఫ్రెండ్ని చంపినందుకు ఉరిశిక్ష అమలు చేసింది. కానీ కోల్కతా జూనియర్ డాక్టర్ని అత్యంత కిరాతకంగా రేప్ చేసి చంపిన సంజయ్ రాయ్కి మాత్రం జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పు అందరికీ నిరాశ కలిగించిందని చెప్పవచ్చు. సంజయ్ రాయ్కి ఉరిశిక్ష అమలు చేస్తే బాగుండేది. ఈ కేసులో ఒక్క సంజయ్ రాయే కాదు, ఇంకా కొంతమంది ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. కానీ వాళ్ళు ఈజీగా తప్పించుకున్నారు. వాళ్ళు కోర్టు నుంచి తప్పించుకోవచ్చు, కానీ కర్మ వాళ్ళని వదిలిపెట్టదు. ఈ కేసు గురించి తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ని ఒకసారి చెక్ చేసి చూడండి. ఫుల్ డీటెయిల్స్ అందులో ఉంటాయి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.